ఎస్ఐఆర్ తర్వాత వరుస ఎన్నికలు, ఏది ముందు ఏది వెనుక? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2 ఉన్నాయి, అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మరి పెట్టడా తెలియదు, అది కూడా పెడితే ఉంటాయి. దాంతోపాటు హైదరాబాద్ సహా పలు కార్పొరేషన్లకు ఎలక్షన్స్. ఏం కార్పొరేషన్? వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 150 డివిజన్లు 300 డివిజన్లు వేసింది కదా, దానికి ఎలక్షన్లు పెట్టాలా. అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలనుకుంటే అదొకటి ఉన్నది. అండ్ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి. దాంతోపాటు పలు కార్పొరేషన్లు కూడా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. సో ఖమ్మం అండ్ వరంగల్ కార్పొరేషన్స్ ఇంకా ఆ ఎలక్షన్స్ జరగాలి. ఇప్పుడు అక్టోబర్ 1 ఓటర్ జాబితా రావాలి, తుది ఓటర్ జాబితా. కానీ ఇప్పుడు సర్ ప్రక్రియ 31 అనుకున్నారు, తర్వాత 3 అనుకున్నారు, తర్వాత 10 వరకు గడువు పెంచారు. సో ఇక ఇది డిలే అవుతుంది కాబట్టి తుది ఓటర్ జాబితా గడువు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది లెక్క ప్రకారం అక్టోబర్ 15th ఆర్ లాస్ట్ వరకు తుది ఓటర్ జాబితా వచ్చే అవకాశం లేదు. మరి ఆ తుది ఓటర్ జాబితా వచ్చిన తర్వాతే ఎలక్షన్స్ ఉంటాయి. సో నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు ఎలక్షన్ సీజన్ కింద మనం చెప్పొచ్చు, ఒకవేళ వాళ్ళు పెట్టాలనుకుంటే. ఏడాది చివరి నుంచి రాష్ట్రంలో వరుస ఎన్నికల వాతావరణం మొదలు కాబోతున్నదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి 2 ఏళ్లైంది. వీటికి ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలే. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు పాలక వర్గాల సమయం ముగిసింది. వీటికి కూడా ఎన్నికలు జరగాలి. వీటికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఎన్నికల నిర్వహణ పైన రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే వచ్చే మార్చి నెలాఖరుతో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల గడువు ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో షెడ్యూల్ రాబోతున్నది. మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించబోతున్నందున ఇందులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ తేదీలకు అనుగుణంగా స్థానిక ఎన్నికల నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి, చట్టసభ కాబట్టి మార్చిలో జరగాల్సిందే. సో ఆ నోటిఫికేషన్ సెప్టెంబర్లో వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ ఎలక్షన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ బిఫోర్ ఆఫ్టరా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ బిఫోర్ ఆఫ్టరా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. అక్టోబర్ చివరి వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో కొత్త ఓటరు జాబితా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావడం, ఇక్కడ వార్డులు, గ్రామాల వారీగా ఓటరు జాబితాను విభజించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధం కావడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నెల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం డిసెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సిందే. దీంతో పాటు ప్రభుత్వం మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం పైన ఆధారపడి ఉన్నది. ఇక మరి ఎప్పుడు జరుగుతుంది అన్నది చూడాలి.